అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే ఫస్ట్ సెమ్ చదువుతున్నారో వారికి పేపర్ 4 వచ్చేసి మనకి ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ డ్రామా ఇన్ 17థ్ అండ్ 18థ్ సెంచరీ అనేది ఉంది. అందులో యూనిట్ 1 మనం గనక చూసుకుంటే కామెడీ ఆఫ్ మేనర్స్, రెస్టోరేషన్ కామెడీ, పొలిటికల్ సెటైర్, రైజ్ ఆఫ్ ఇంగ్లీష్ నావెల్, ప్యారడీ, పికారెస్క్ నావెల్, ప్లేస్ ఆఫ్ విమెన్ ఇన్ సొసైటీ, పీరియాడికల్ ఎస్సే. ఇవి యూనిట్ 1లో ఉన్నాయి. యాక్చువల్గా దీనికి సంబంధించి టోటల్ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు వే ఆఫ్ ద వరల్డ్ కానివ్వండి, టామ్ జోన్స్ ఆఫ్ ఫౌండ్లింగ్ కానివ్వండి, బ్యాటిల్ ఆఫ్ బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి డిస్క్రిప్షన్లో మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది కనబడుతుంది. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఏంటంటే వీటిని ఫైండ్ చేయడం, లేదా సింపుల్గా మీరు జస్ట్ లింక్ అని కనుక ఈ వీడియో కింద అడిగినట్లయితే ఈ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పేపర్ 4కి సంబంధించిన లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి గమనించండి. కామెడీ ఆఫ్ మేనర్స్ ఇది పేపర్ 4లో యూనిట్ 1లో మొట్టమొదటిగా మనం చూసేటటువంటిది. ఇది మనం చూసినట్లయితే పేపర్ 4 వచ్చేసి 17th 18th సెంచరీస్ అన్నారు. ఈ 17th 18th సెంచరీలో ఏం జరిగిందంటే రెస్టోరేషన్ జరిగింది. యాక్చువల్గా మనం ఇంతకుముందు చూసిన దాంట్లో ప్యూరిటన్స్ అని చెప్పుకున్నాం. క్రామ్వెల్ ఏంటంటే క్రామ్వెల్ ఏం చేశాడంటే లీడ్ చేశాడు ప్యూరిటన్స్ ఇంగ్లాండ్లో. వీళ్ళు యాక్చువల్గా ఇంగ్లాండ్ జాతి మొత్తం ఏమనుకుందంటే వాళ్ళంతా పరిశుద్ధులు, అసలు పాపం అంటే తెలీదు, మేమంతా పరిశుద్ధ జాతి, మేము అసలు గొప్ప జాతి అనుకున్నారు. ఎప్పుడైతే క్రామ్వెల్ వచ్చి థియేటర్స్ని బ్యాన్ చేయడం, నాటకాలు చూడడం పాపం, పుస్తకాలు చదవడం, బైబుల్ తప్ప వేరే పుస్తకం చదవడం పాపం అని చెప్పి 10 ఏళ్ళు పాలించాడో అప్పుడు అర్థమైపోయింది వీళ్ళు అతి పరిశుద్ధులు కాదు, జనాలు పరిశుద్ధులు కాదు, పాపాత్ములు అనే విషయం అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళ పరిశుద్ధతని తట్టుకునే శక్తి అనేది వీళ్ళకి లేదు. దాంతో అసలు క్రామ్వెల్ అంటే చాలా అమితమైన గౌరవం కాబట్టి గమ్మునున్నారు ఆయన ఉన్నంతకాలం. ఆయన పాపం మలేరియా వస్తుంది, చచ్చిపోతాడు. అయితే జనాలు ఎప్పుడైతే ఇతను చచ్చిపోతాడో తర్వాత ఇది క్రామ్వెల్ వారసత్వంలో వస్తారన్న వారసులు. వాళ్ళ దెబ్బకి తట్టుకోలేరు ఇంకా. ఇక ఏం చేస్తాడంటే రాజు పారిపోయి ఉంటాడు, ఇంగ్లాండ్ రాజు పారిపోయి ఉంటాడు. ఈ దెబ్బకి ఏం చేస్తాడు ఏమో అని. వీళ్ళు పరిశుద్ధులే కానీ చంపడం మాత్రం ఏం తగ్గేదేం లేదు. కాబట్టి పారిపోతాడు. వాడిని పట్టకొచ్చి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టి అయ్యా మీరే ఉండండి, తట్టుకోలేకపోతున్నా అంటాం. ఎప్పుడైతే ఇప్పుడంటే ఒక గ్యాప్ తర్వాత ఆగి ఉండబట్టలేక ఉన్నారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు. ఇలాంటి టైంలో ఏం కావాలి, ఇంకా రివెంజ్ కావాలి. అంటే రివెంజ్ ఎట్లా, రివెంజ్ హ్యాపీనెస్ తీర్చుకోవాలి. ఈ 10 ఏళ్ళు మిస్ అయిందంతా ఒక్క ఏడాదిలోనో కొన్ని ఫుల్ఫిల్ చేసేసుకోవాలి. ఆ విధంగా జనాలు ఉన్నారనమాట. ఎప్పుడైతే క్రామ్వెల్ చనిపోయాడో అతని శవాన్ని కూడా వదల్లా వీళ్ళు. తల నరికి దాన్ని ఒక కోట గోడలకి వేలాడి చేయడం అంటారే, అట్లా ఒక వెదురు బొంగుకి వేలాడదీసి ఆనందించారు జనాలు. కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఫుల్ స్పీడ్ మత్తెక్కి ఏందంటే ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉండాలి. అటువంటి టైంలోనే నావెల్ అనేది వచ్చింది. ఈ నావెల్ని ఏంటంటే ఇప్పుడు పోయట్రీ రాయాలని చాలా కష్టం. దానికి ఏంటంటే అన్నీ కూడా రైమింగ్ బోర్డ్స్ వెతుక్కోవాలి. కానీ ఇప్పుడు నావెల్కి అట్లా లేదు. ఎంత వినూత్నంగా కథ చెప్పాలనుకుంటే సరళంగా ఈజీగా చెప్పొచ్చు. ఈ నావెల్లోకి ఆడవాళ్ళు వచ్చేసారు. కామెడీ ఆఫ్ మేనర్స్. ఈ కామెడీ ఆఫ్ మేనర్స్ ఏంటంటే సెటరైజెస్ ద బిహేవియర్ ఆఫ్ ద అప్పర్ క్లాస్. కామెడీ ఆఫ్ మేనర్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్లే. ఇది ఒక నాటకం అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే అప్పర్ క్లాస్ సొసైటీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యంగ్యంగా చిత్రీకరించింది. జనరల్గా వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే బాగా ఉన్నోళ్ళు పైన పొటారం లోన లొటారం మాదిరిగా ఉండేది. లవ్, మ్యారేజ్ సొసైటీలో వీళ్ళు అంతా కూడా పైన పొటారం లోన లొటారమే. మ్యారేజెస్ అన్నీ కూడా అబ్బో వాల్యూస్ చూసి చేసుకున్నాం. కానే కాదు, ఆస్తులు పెళ్లి చేసుకున్నాయి. సొసైటీలో వీళ్ళు బయటికి కనబడడానికి అత్యంత పుణ్యాత్ముల్లాగా కనబడేవాళ్ళు, కానీ కాదు. ఇట్ బికేమ్ పాపులర్ డ్యూరింగ్ రెస్టోరేషన్ పీరియడ్ 1660 అండ్ 1700. ఈ రెస్టోరేషన్ పీరియడ్లో ఈ కామెడీ ఆఫ్ మేనర్స్ అనేది చాలా చాలా పాపులర్ అయింది. దీస్ ప్లేస్ ఫీచర్డ్ విత్ విట్టి డైలాగ్,
క్లెవర్ వర్డ్ ప్లే అండ్ హ్యూమరస్ మిస్అండర్స్టాండింగ్స్. ఏవైతే ఈ కామెడీ ఆఫ్ మేనర్స్ ఉందో, ఇది ఎట్లా అంటే విట్టి డైలాగ్, చాలా తెలివైనటువంటి సంభాషణ. ఆ తర్వాత వచ్చేసి క్లెవర్ వర్డ్ ప్లే, అంటే పదాలు వాడడంలో జిమ్మిక్కులు అనమాట. అలా అండ్ హ్యూమరస్ మిస్అండర్స్టాండింగ్స్, చాలా తప్పుగా అర్థం చేసుకోవడం, తర్వాత సరి అవ్వడం, ఇట్లాంటివి. విలియం కాంగ్రెస్ ద వే ఆఫ్ వరల్డ్ ఈజ్ ఫేమస్ ఎగ్జాంపుల్ షోయింగ్ ద ట్రిక్స్ అండ్ హిపోక్రసీ ఆఫ్ హై సొసైటీ. ద వే ఆఫ్ ద వరల్డ్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ అది మనం డిస్కస్ చేయడం జరిగింది. వే ఆఫ్ ద వరల్డ్ అనేది ఇందులో చక్కగా అసలు ఈజీగా ఎట్లా ఉంటుంది ఈ హయ్యర్ సొసైటీ అనేది అర్థమవుతుందన్నమాట. ద క్యారెక్టర్స్ ఆఫెన్ ప్రిటెండ్ టు బి మోర్ మోరల్ దాన్ దే రియల్లీ ఆర్. అసలు వాళ్ళే పుణ్యాత్ములు, అసలు మామూలు కాదు, పుణ్యపురుషులం మేము ఉన్నోళ్ళం అన్నీ ఇది ఉంటుంది. కానీ ఎంత మోరల్ డికేనెస్ ఉంటుందో, వాళ్ళు కుళ్ళిపోయి ఉంటారు అనేది మనం చూస్తాం వే ఆఫ్ ద వరల్డ్లో. కామెడీ ఆఫ్ మేనర్స్ రిమైన్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ క్రిటిసైజెస్ సోషల్ నార్మ్స్ వైల్ ఎంటర్టైనింగ్ ఆడియన్సెస్ విత్ షార్ప్ హ్యూమర్ అండ్ లైవ్లీ క్యారెక్టర్స్. ఇక ఇదేంటంటే టోటల్ ఏదైతే అప్పర్ క్లాస్ సొసైటీ ఉందో, ఈ కామెడీ ఆఫ్ మేనర్స్ అనేది వ్యంగ్యంగా బయట పెట్టేస్తుంది. అసలు వీళ్ళ కథ ఏంటి, వీళ్ళేంటి, ఎంత నీచంగా ఉంటారు, ఇవన్నీ కూడా అసలు మొత్తం బయట పెట్టేసిద్దనమాట కామెడీ ఆఫ్ మేనర్స్. అంటే చూసేవాడికి ఏంటంటే యాక్చువల్గా ఒక రిచ్ పర్సన్ చూస్తున్నాడు, వాడికి కూడా నవ్వు వస్తుంది, కానీ అల్టిమేట్గా బాధపడతాడని ఇంద్ర నా గురించి ఇలా చెప్పాడు. చూసే అట్లా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా నువ్వు ఇలా అని చెప్తే బాధేస్తుంది. అలా చెప్పకుండా చాలా ఇదిగా చెప్పడం అయితే జరుగుతుంది. రెస్టోరేషన్ కామెడీ అంటే యాక్చువల్గా ఈ క్రామ్వెల్ ఆధ్వర్యంలో ఏదైతే ప్యూరిటన్ ఏజ్ సాగిందో ఆ 10 ఏళ్ళు చాలా చాలా భయంకరం. కామెడీస్ కూడా చూడడానికి లేదు, అసలు నాటకాలే వేయడానికి వీలు లేదు, నువ్వు నవ్వుకోవడానికి కూడా వీలు లేదు. నవ్వుకోవడానికి ఏదైనా చిలిపిగా ఏదైనా చేసినా కానీ వీల్లేదు, అది పాపం. నువ్వు బైబిల్ చదవడం తప్ప ఏం చేయకూడదు. రెస్టోరేషన్ కామెడీ రిఫర్స్ టు ఇంగ్లీష్ ఫ్రేజ్ రిటర్న్ ఆఫ్టర్ కింగ్ చార్ల్స్ రిటర్న్ టు థ్రోన్ ఇన్ 1660. 1660లో ఏం జరిగిందంటే జనాలందరూ కలిసి రాజుని తెచ్చేసుకున్నారు చార్ల్స్ 2ని. అయ్యా నువ్వు రా బాబోయ్, వీళ్ళని తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అని తెచ్చుకున్నారు. దిస్ ప్లేస్ వర్ బోల్డ్ ఫన్నీ అండ్ ఫోకస్ ఆన్ లవ్, మ్యారేజ్ అండ్ డిసెప్షన్. ఈ 10 ఏళ్ళు ఏదైతే లాస్ అయ్యారో అంతకు మించి రెట్టించి వీళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. దే ఫీచర్డ్ విత్ కాన్వర్జేషన్స్, మిస్టేకిన్ ఐడెంటిటీస్ అండ్ క్లెవర్ స్కీమ్స్. పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఎలా ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటారు, ప్రేమ ఏంటి, వాళ్ళ ధన సంపత్తి కోసం ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఈ రెస్టోరేషన్ కామెడీ అంటే అదే తర్వాత మళ్ళీ నాటకాలు పునరుద్ధరించినప్పుడు హై క్లాస్ సొసైటీని వ్యంగ్యంగా చూపిస్తూ నవ్వుకోవడం అనేది జరిగింది. ఎక్స్పోజింగ్ ద కరప్షన్ హిపోక్రసీ ఆఫ్ ద అప్పర్ క్లాస్. పై స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే డంబాచారం అంటారు, పైకి పైన పొటారంలాగా చూయించుకోవడం ఏమి ఉండదు, అంతా కూడా డొల్లే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మేము మాకు అసలు మామూలు కాదు, ఇది బలుపు వాపు కాదు అని చూయించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అండ్ పొలిటికల్ సెటైర్ uses humor, irony and exaggeration to criticize leaders, government and society. అంతేకాదు వీళ్ళకి గవర్నమెంట్స్ మీద కూడా చాలా మందికి నమ్మకం పోయింది. ఏదైతే జరిగిందో రాచరికాన్నేమో ఎవరైతే రాజునో చార్ల్స్ 2ని పరిగెత్తిచ్చేసి క్రామ్వెల్ని తెచ్చుకున్నారు. సరే క్రామ్వెల్ పాలనలో తట్టుకోలేకపోయారు. వామ్మో మా వల్ల కాదురా బాబోయ్, అసలు వీళ్ళని తట్టుకోవడం ఎట్లా కోరి తెచ్చుకున్నారాయ, రాజుని తరివి మరి వాడిని కూర్చోబెట్టుకున్నారాయ. ఇప్పుడు ఎట్లా అంటే మలేరియా వచ్చి చనిపోయాడు కాబట్టి క్రామ్వెల్ ఇట్స్ ఓకే, కాకపోతే అసలు చాలా భయంకరంగా ఉండేది ఆ సమాజం అనేసి వాళ్ళ ఒపీనియన్. జొనాథన్ స్విఫ్ట్స్ బ్యాటిల్ ఆఫ్ బుక్స్ మార్క్స్ ద డిబేట్ బిట్వీన్ యాన్షియంట్ అండ్ మోడర్న్ లిటరేచర్. ఈ పొలిటికల్ సెటైర్స్లో మనం చూసినట్లయితే జొనాథన్ స్విఫ్ట్ బ్యాటిల్ ఆఫ్ బుక్స్ అనేది ఒకటి. ఆ రోజుల్లో ఏదైతే వీళ్ళు కొట్టుకోవడం, క్లాసిక్స్ అని తర్వాత మోడర్న్ అని, షోయింగ్ హౌ ఇంటెలెక్చువల్స్ ఫైట్ ఓవర్ ఐడియాస్. చిన్న ఐడియాస్ కోసం ఇంటెలెక్చువల్స్ ఎట్లా తన్నుకుంటున్నారో ఏంటో అనేది చూపించింది బ్యాటిల్ ఆఫ్ బుక్స్. తర్వాత గలివర్ ట్రావెల్స్ మనం చూస్తే ఆల్సో ఎక్స్పోజ్ హ్యూమన్ ఫూలిష్నెస్ అండ్ కరప్షన్. అసలు మనిషిలోనే చాలా కరప్షన్ ఉంది, మనిషి మంచోడండి అని మనుషులు అనుకుంటాం, బట్ ద థింగ్ ఇస్ దేర్ ఇస్ అ కరప్షన్.
చాలా ప్రాబ్లమాటిక్ అనమాట మనిషి. ఎలా ఫూలిష్‌నెస్ ఇదవుతాడు. 'గలివర్ ట్రావెల్స్‌లో' మనం చూస్తాం. కోడిగుడ్డు సన్న వైపు ఇది జేయాలా? లేకపోతే పెద్దదాని వైపు పగలగొట్టాలా? అనేది. సేమ్ అట్లానే రిలీజియన్స్ పుట్టుకొచ్చినియి. కాబట్టి మనిషి ఎలాంటి ఫూలిషో 'జొనాథన్ స్విఫ్ట్' తన 'గలివర్ ట్రావెల్స్‌లో' తెలియజేస్తాడు. రైటర్స్ లైక్ స్విఫ్ట్ యూజ్డ్ ఇట్ టు ఛాలెంజ్ పవర్‌ఫుల్ ఫిగర్స్ అండ్ పాయింట్ ఔట్ సోషల్ ఇంజస్టిసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం. ఈవెన్ టుడే సెటైర్ రిమైన్స్ ఎ పవర్‌ఫుల్ టూల్ ఫర్ క్వెషనింగ్ అథారిటీ అండ్ ప్రమోటింగ్ చేంజ్ త్రూ హ్యూమర్. సెటైర్ అనే దాన్ని ఉపయోగించి అండ్ సొసైటీని మార్చడానికి వాడిని డైరెక్ట్‌గా నువ్వు తప్పు చేస్తున్నావు అనకుండా ఇండైరెక్ట్‌గా ఏం తప్పు జరుగుతుందో చూపించడం ఈ పొలిటికల్ సెటైర్ యొక్క లక్షణం. మార్చుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. రైజ్ ఆఫ్ ఇంగ్లీష్ నవెల్ మనం ముందే చెప్పుకున్నాం. ఏదైతే రెస్టోరేషన్ జరిగిందో ఈ రెస్టోరేషన్‌లో ఏందంటే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. 10 ఏళ్ల పాటు జనాలు ఒక హింస లాంటి వాతావరణంలో ఉన్నారు. మగ్గిపోయి ఉన్నారు. వీళ్ళకి నావెల్ అనేది ఊరటిచ్చింది. యాక్చువల్‌గా 17th సెంచరీలోనే నావెల్ వచ్చింది. నావెల్ ఎంకరేజ్ చేయబడ్డానికి ఇంకో కారణం ఏందంటే ఆడవాళ్ళు నావెల్‌లోకి ఎంటర్ అవ్వడం. కారణం ఏందంటే ఇప్పుడు పోయెట్రీ రాయాలనుకో ఆలోచించాల. ఒక మంచి వాతావరణంలో కూర్చోవాల. నావెల్ రాయాలంటే అవసరంలా. వంట చేస్తూ కూడా అందరితో పాటు ఉంటూ కూడా ఓ చిన్న పేపర్‌లో తమ ఐడియాస్ రాసుకొని ఒంటరిగా కూర్చున్నప్పుడు గదిలో వాళ్ళు ఏకాంత సమయం ఉంటుంది. ఒక గది ఉండాలంతే. వర్జినియా వుల్ఫ్ రాస్తుంది. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. ఆడవాళ్ళకి ఒక గది ఉంటే చాలు. ఎందుకు? ఇంతకుముందు పోయెట్రీ మగవాళ్ళలాగా రాయాలంటే చాలా ఖాళీ సమయం కావాలి. కానీ ఇక్కడ అవసరంలా ఖాళీ సమయం. వాళ్ళు ఏం చేస్తున్నారు? పేపర్‌లో రాసుకుంటున్నారు. రాసేసుకొని ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తున్నారంటే ఈ నావెల్ ఏదైతే ఉందో బుక్‌లో రాసేసుకుంటున్నారు. వాళ్ళ ఐడియాస్ ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఐడియా నోట్ చేసుకోవడం పేపర్‌లో. ఆ తర్వాత మొత్తం బుక్ అంతా తర్వాత రాసుకోవడం. నావెల్ అయితే. పోయెట్రీ అనుకోండి రూమ్ ఉండాల. లేకపోతే చాలా బాగా లీజర్ టైమ్ ఉండాల. ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమందున్నారు. అండ్ వాళ్ళు జీవితాంతం కూడా ఒకే రూమ్‌లో బతికారు. వాళ్ళెక్కడికి కూడా అలాంటోళ్ళు ఏం చేశారంటే రాశారు. వాళ్ళు చనిపోయిన తర్వాత శవం తీసేస్తున్నప్పుడు కాగితాలుంటే పోయెట్రీ బయటపడిందనమాట ఆడవాళ్ళయి. కాబట్టి ఇక్కడ కావాల్సింది అసలు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా సమయం కూడా అవసరం లేకుండా నావెల్ రాసేయొచ్చు. అలా రాయబడినయి 'ప్రైడ్ అండ్ ప్రెజుడిస్' గాని, 'ఈమా' గానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా. 18th సెంచరీలో నావెల్ అనేది భయంకరంగా వచ్చేసింది. కారణం ఏందంటే ఈ నావెల్‌ని రకరకాలుగా ఉపయోగించారు. అడల్ట్ కంటెంట్ వీటన్నిటిని కూడా ప్రొజెక్ట్ చేయడం. ఆ రోజుల్లో టీవీలు లేవు. కాబట్టి అడల్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఏం చేశారంటే ఈ నావెల్‌ని ఉపయోగించుకున్నారు. అండ్ ఫస్ట్ ఈ వచ్చిన నావెల్స్‌లో 'హెన్రీ ఫీల్డింగ్స్ టామ్ జోన్స్' అనేది బాగా హిట్ అయింది. వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మేజర్ నావెల్స్ ఫాలోయింగ్ ద అడ్వెంచర్ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్. ఈ ఇంగ్లీష్ నావెల్ బాగా ఎందుకు ముందుకు వెళ్ళింది అంటే ఆడవాళ్ళ పార్టిసిపేషన్ ఉండడం. ఇంకోటొచ్చేసి దీనికి ప్రాసలు ఇయన్నీ కూడా వాడడం. ఇయన్నీ అవసరం లేదు. దాంతో నావెల్ చక్కగా రాసేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఒక ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈ టామ్ జోన్స్ ఏదైతే 'హెన్రీ ఫీల్డింగ్ టామ్ జోన్స్' అనేది మొట్టమొదటనమాట. ఫాలోయింగ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ యంగ్ మ్యాన్. రైటర్స్ లైక్ డానియల్ డిఫో, శామ్యూయల్ రిచర్డ్సన్ ఆల్సో హెల్ప్డ్ షేప్ ద నావెల్ బై ఫోకస్ ఆన్ ఆర్డినరీ పీపుల్స్ లైఫ్స్. ఆర్డినరీ పీపుల్స్ ఇప్పుడు దాకా హై క్లాస్ సొసైటీని చూపించడం అయన్నీ చూపిస్తే, ఇప్పుడు నావెల్ వచ్చిన తర్వాత కింది స్థాయి ప్రజలు కూడా రాయడం మొదలుపెట్టారు. అండ్ క్రింది స్థాయి ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో రాయడం అనేది జరిగింది. నావెల్స్ అలౌడ్ రీడర్స్ టు కనెక్ట్ విత్ క్యారెక్టర్స్ అండ్ దేర్ స్ట్రగుల్స్. కాబట్టి ఈ నావెల్స్ అనేవి అసలు ఎట్లా మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు పడే బాధలు ఇయన్నీ కూడా చూపించడం జరిగింది. ద రైజ్ ఆఫ్ ప్రింటింగ్ మేడ్ బుక్ మోర్ అవైలబుల్. ద నావెల్ క్విక్లీ బికేమ్ ద డామినెంట్ ఫార్మ్ ఆఫ్ లిటరేచర్. ఇక ఏం జరిగిందంటే ఈ ప్రింటింగ్ ప్రెస్ రావడం, ఈ బుక్స్ అనేవి ప్రింట్ అవ్వడం, జనాల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అలౌయింగ్ ఫర్ డీపర్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ రీడర్స్. దీంతో ఏం జరిగిందంటే వాళ్ళు ఏవైతే ఎక్కువగా జనబాహుళ్యంలోకి ఈ పుస్తకాలు వెళ్ళినాయి. సో వాళ్ళేందంటే డీప్ కనెక్షన్ అనేది ఇప్పుడు వరకు ఏందంటే నాటకం చూడాలా 24 గంటలు అట్లా ఉండేది. మన సినిమాల్లాగా 2.5 గంటలు కాదు. యాక్చువల్‌గా సినిమా T20 ఫార్మాట్ ఇప్పుడు చెప్పుకోవాలంటే. ఒకప్పుడు నెల రోజులు ఆడేది. అంటే నెల రోజుల పాటు నాటకం జరుగుతా ఉండేది. అంత పెద్ద నాటకాలున్నాయి.
తర్వాత తర్వాత తగ్గిపోయి 2 రోజులు, 3 రోజులు 24 గంటల నాటకాలు. ఆ తర్వాత 2:30 గంటలు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా చూస్తే గంటే. గంట 10 నిమిషాలు, గంటన్నర యాక్షన్ అయితే మరి. కొన్ని పెద్ద పెద్ద మార్వెల్ వాళ్ళయితేనే 3 గంటల దాకా వెళ్తున్నాయి. 2:30, 3 గంటలు. కాబట్టి ఈ పుస్తకాలనేవి చాలా ఎమోషనల్ కనెక్షన్ అయింది. ఎప్పుడు పడితే అప్పుడు చదువుకోవచ్చు. ప్యారడీ. ప్యారడీ ఈజ్ ఎ హ్యూమరస్ ఇమిటేషన్ ఆఫ్ సీరియస్ వర్క్. ఒక సీరియస్ వర్క్‌ని చాలా కామెడీగా ఇచ్చేయడం అనమాట ప్యారడీ అనేది. ఇప్పుడు 'మగధీర' సినిమా ఉంది. సేమ్ దాన్ని ఆ కథనే తీసుకొని అండ్ వేరే సినిమాలో ప్యారడీగా చూపించడం. స్టేజ్‌ల మీద ప్యారడీగా చూపించడం అనేది జరిగింది. ఆఫెన్ ఎగ్జాగరేటింగ్ ఇట్స్ స్టైల్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్. ఏదైతే మెయిన్ వర్క్ ఉందో 'మగధీర' ఉందో దాన్ని ప్యారడీ జస్ట్ ఇమిటేట్ చేసి మాక్ చేయడానికి, వేళాకోళంగా మనం నవ్వుకోవడానికి. ఇట్ కెన్ మాక్ లిటరేచర్, పాలిటిక్స్ ఆర్ పాపులర్ కల్చర్. దేన్నైనా గానీ వేళాకోళం చేయొచ్చు. ఓకే. జొనాథన్ స్విఫ్ట్ యూజ్డ్ ప్యారడీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బుక్స్ టు క్రిటిసైజ్ ద ఫైట్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ ఐడియాస్. జొనాథన్ స్విఫ్ట్ ఆ ప్యారడీ అనేది బ్యాటిల్ ఆఫ్ బుక్స్‌లో వాడాడు. ఓల్డ్ అండ్ న్యూ ఐడియాస్ గురించి ఇంటెలెక్చువల్స్ అంతా తన్నుకుంటున్నారు. దాన్ని చాలా ప్యారడీగా ఒక సాలె పురుగు, ఒక తేనెటీగ ఇట్లా ప్యారడీ చేసి ఇచ్చేసారనమాట. ప్యారడీ హైలైట్స్ ఫ్లాస్ ఇన్ రైటింగ్ ఆర్ సొసైటీ ఇన్ ఫన్నీ వే. రైటర్స్ లైక్ అలెగ్జాండర్ పోప్ అండ్ హెన్రీ ఫీల్డింగ్ ఆల్సో యూజ్డ్ ప్యారడీ టు ఎంటర్టైన్ అండ్ ఎడ్యుకేట్ రీడర్స్. పోప్ కానివ్వండి, ఫీల్డింగ్ కానివ్వండి, ఈ ప్యారడీని వాడే అప్పుడు జనాల్ని బాగా ఎంటర్టైన్ చేయడం అయితే జరిగింది. టుడే ప్యారడీ రిమైన్స్ పాపులర్ ఇన్ బుక్స్, ఫిల్మ్స్, టీవీ షోస్ యూజింగ్ హ్యూమర్ టు పీపుల్ థింక్ అబౌట్ సీరియస్ టాపిక్స్. చాలా సీరియస్ టాపిక్స్‌ని కూడా ప్యారడీ చేసి వాళ్ళేందంటే మన వైపుగా ఆలోచించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక పికారెస్క్ నావెల్. ఏ పికారెస్క్ నావెల్ ఫాలోస్ ద అడ్వెంచర్స్ ఆఫ్ క్లెవర్ బట్ పూర్ క్యారెక్టర్ హూ ట్రావెల్స్ యూజింగ్ విట్ టు సర్వైవ్. ఈ పికారెస్క్ నావెల్స్ ఏందంటే సింపుల్ బీయింగ్ అంటే సింపుల్ పర్సన్ ఉంటాడు. వాడు లోకంలోకి ఎంటర్ అవుతాడు. వాడికి ఏం తెలీదు. జస్ట్ వాడికున్న తెలివితేటలతో బతుకుతా ఉంటాడు. అంటే కామన్ మ్యాన్ పర్సెప్షన్ అనేది బాగా పెరిగింది. మనం నాటకాలు స్టార్టింగ్‌లో చూసామంటే మొట్టమొదట యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. క్రీస్తు జననం దీంతో స్టార్ట్ అయింది. తర్వాత మిరాకిల్ ప్లేస్, మిస్టరీ ప్లేస్ ఫస్ట్ బైబిల్ గురించి. తర్వాత మిరాకిల్ ప్లేస్ ఏంటి? సెయింట్స్ మనుషులు వాళ్ళు చేసిన అద్భుతాలు దేవుని నీడలో. తర్వాత ఏం జరిగింది? మ్యాన్ 7 డెడ్లీ సిన్స్ ఇట్లా. తర్వాత అప్పర్ క్లాస్ మనుషుల్లో అప్పర్ క్లాస్ అంటే సెయింట్స్ కాడి నుంచి రిచ్ పీపుల్ ఇప్పుడు కామన్ మ్యాన్‌కి దిగింది. నావెల్ అనేది కామన్ మ్యాన్‌ని బాగా ముందు పెట్టిందనమాట. చాలా కష్టాలుంటాయి. వాడికి ఏం తెలీదు. కామన్ మ్యాన్ పేదోడికి ఏం తెలీదు. వాడు ఈ లోకంలో చాలా కష్టాలు పడుతుంటాడు. ఎలా నెక్కొచ్చాడనేది పికారెస్క్ నావెల్స్‌లో ఉంటుందనమాట. దీస్ స్టోరీస్ ఆర్ యూజువల్లీ ఫన్నీ అండ్ సెటైరికల్. ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. సెటైరికల్‌గా ఉంటాయి. ఎక్స్‌పోజింగ్ సొసైటీస్ కరప్షన్‌ని సంఘంలో ఎలాంటి దరిద్రాలున్నాయి ఇయన్నీ తెలియజేస్తాయి. హెన్రీ ఫీల్డింగ్స్ 'టామ్ జోన్స్' ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. నావెల్‌లో మొట్టమొదట వచ్చిన నావెల్‌లో హెన్రీ ఫీల్డింగ్ 'టామ్ జోన్స్' ఏదైతే ఉందో 'టామ్ జోన్స్ ద ఫౌండ్లింగ్' ఇది తెలియజేస్తుంది. ఎంత కాంప్లెక్స్‌గా ఉంటాయి మనిషి జీవితాలు. అందరూ పుడతారు, ఏముంది పెరుగుతారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, చస్తాడు అనుకుంటారు. కానీ ఎంత చిక్కులుగా ఉంటుందంటే మనిషి జీవితం, అంత చిక్కులుగా ఉంటుంది. అంత బాధల్లో ఉంటుంది. అయన్నీ మనకు తెలుస్తాయి. ద మెయిన్ క్యారెక్టర్ ఫేసెస్ మెనీ ఛాలెంజెస్ బట్ రిమైన్స్ గుడ్ హార్టెడ్. చాలా 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 పరిస్థితుల్లోకి వెళ్తాడు. కానీ గుడ్ హార్ట్, మంచి హృదయం. ఏం మంచి హృదయం నాకైతే అర్థం కాదు. టామ్ జోన్స్ అందులో కనబడిన అమ్మాయిలతో అందరితో ఎఫ్ఐఆర్‌లు ఉంటాయి. మళ్ళీ మంచోడట. అంటే ఏందంటే దిస్ ఈజ్ కాల్డ్ జస్ట్ లైక్ ఏందంటే సెటైర్. అందరితో ఎట్లా పడితే అట్లా ఉంటాడు. బట్ హి ఈజ్ ఎ గుడ్ మ్యాన్, గుడ్ హార్టెడ్. పికారెస్క్ నావెల్స్ ఆఫెన్ హ్యావ్ లూజ్ ప్లాట్స్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ దాన్ ఏ స్ట్రక్చర్డ్ స్టోరీ. పికారెస్క్ నావెల్స్ అనేవి పెద్దగా కథ అనేది మనకు కనబడదు. చాలా లూజ్ ప్లాట్స్ ఉంటాయి. పెద్దగా ఏది ఆసక్తిదాయకంగా ఉంది ఇలాంటివేమీ ఉండవనమాట. కథ అనేది ఒక నిర్దిష్టంగా సాగదనమాట. అండ్ జస్ట్ ఇట్స్ అబౌట్ ఎక్స్‌పీరియన్స్, అనుభవాలు. అతను ఎట్లాంటివి పడతాడో అయన్నీ చూపించడం తప్ప స్ట్రక్చర్డ్ స్టోరీ అయితే మాత్రం మనం ఇందులో ఉండదు. అంటే జస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి ఒక స్టోరీకి. ఇట్లా రేజ్ అయ్యి మళ్ళీ అట్లా ఏముండదు. ఇట్టా సాగుతా ఉండిద్ది ఎగుడు దిగుడుగా మనిషి జీవితం.
అండ్ ద మెయిన్ క్యారెక్టర్ మీట్స్ డిఫరెంట్ పీపుల్. చాలా మందిని కలుస్తాడు. లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ ఎన్‌కౌంటర్ ప్రతి దాని నుంచి నేర్చుకుంటూ ఉంటాడు. దీస్ నావెల్స్ ఇన్‌ఫ్లూయెన్స్ మోడర్న్ అడ్వెంచర్స్ అండ్ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీస్. ఈ నావెల్స్ వల్ల ఏందంటే 'బిల్డింగ్ జోమన్' అని ఒక టైప్ ఆఫ్ నావెల్స్ ఉంటాయి. కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీస్ అంటారు. అంటే ఏం లేదు, పుట్టుక నుంచి సావు దాకా అన్నీ ప్రతీదీ కూడా ఏందంటే ఇక ఒక క్రమంలో అట్లా, అట్లా, అట్లా తీసుకెళ్ళిపోతా ఉంటాడు మనిషిని. ప్రతి ఘట్టంలో ఏం జరిగింది అనేసి. దే ఎంటర్‌టైన్ వైల్ షోయింగ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ లోవర్ క్లాస్ ఇండివిడ్యువల్స్ ఇన్ అన్ అన్‌ఫెయిర్ వరల్డ్. ఈ సమాజం అనేది చాలా చాలా చెడ్డది. ఈ సమాజంలో ఆ వ్యక్తి ఎలాంటి పడుతుంటాడు. ఒక కామన్ మ్యాన్, ఒక పేదోడు అట్లా. ఓ పేదోడో లేకపోతే ఓ బ్యాస్టర్డ్ సన్నో లేకపోతే టామ్ జోన్స్ ఉన్నాడు. ఇతను ఫౌండ్లింగ్ అంటే దొరికాడు. బెడ్ మీద ఎవరో పెట్టేసి వెళ్ళిపోయారు. ఎందుకు అట్లా పెట్టారో, ఏం జరిగిందో ఏం తెలీదు. మరి అతను జీవితం ఎన్ని కష్టాలు పడి ఉంటాయి, ఏంటి అనేసి టోటల్‌గా చూపిచ్చాడు 'టామ్ జోన్స్ ద ఫౌండ్లింగ్‌లో'. ప్లేస్ ఆఫ్ విమెన్ ఇన్ సొసైటీ. సొసైటీలో మహిళల పాత్ర ఏంటి? యాక్చువల్‌గా మనం చెప్పుకుంటే షేక్స్‌పియర్ టైంలో లేకపోతే ఎలిజబెత్ టైంలో మనం ఆల్రెడీ ఏం గమనించిందేంటంటే ఎలిజబెతన్ సొసైటీలో ఎలిజబెత్ సింహాసనం మీద కూర్చొని ఉంది గానీ, కింది స్థాయిలో మహిళలు ఎక్కడా కూడా నాటకాల్లో ఉండడానికి గానీ, దేనికి గానీ లేరు. ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో మనం రెస్టోరేషన్ తర్వాత చూసినట్లయితే విమెన్ వచ్చేసి నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ఇన్ 18th సెంచరీ విమెన్ హ్యాడ్ లిమిటెడ్ రైట్స్ వర్ ఎక్స్‌పెక్టెడ్ టు ఫోకస్ ఆన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. అండ్ విమెన్ అంటే ఇంక చెప్పాల్సిందంటే మ్యారేజి, కుటుంబాన్ని చూసుకోవడం ఇయే ఉండేది. ఎడ్యుకేషన్ వాస్ మోస్ట్‌లీ ఫర్ మెన్. ఎడ్యుకేషన్ అనేది మగవాళ్ళకి మాత్రమే పరిమితమైంది. అండ్ విమెన్ వర్ రేర్‌లీ అలౌడ్ టు వర్క్ ఆర్ ఓన్ ప్రాపర్టీ. విమెన్‌కి నేర్చుకోవాలి అనేటటువంటి స్వేచ్ఛ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆస్తులు ఉండేటటువంటివి గానీ లేదు. మేరీ వోల్లస్టోన్క్రాఫ్ట్, ఏ విండికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ వుమెన్ ఆర్గ్యూడ్ దట్ విమెన్ షుడ్ రిసీవ్ ద సేమ్ ఎడ్యుకేషన్ యాజ్ మెన్. యాక్చువల్‌గా పొలిటికల్‌గా ఏందంటే విమెన్‌కి ఉండాల్సిన రైట్స్ ఏంది రాసినప్పుడు, విమెన్‌కి రైట్స్‌లో చదువుకునే రైట్ అనేది ఇవ్వడం జరగల. అప్పుడు వోల్లస్టోన్క్రాఫ్ట్ ఏం చేసిందంటే మహిళలకు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రాలుండాలి చదువుకోవడానికి ఖచ్చితంగా అనేసి ఆమె చెప్పడం అయితే జరిగింది. షీ బిలీవ్డ్ వుమెన్ వర్ జస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ అండ్ క్యాపబుల్ బట్ వర్ హెల్డ్ బ్యాక్ బై సొసైటీ. సాఫ్ట్‌వేర్ ఒకటే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి సాఫ్ట్‌వేర్ అనేది దరిదాపు ఒకటే. హార్డ్‌వేర్స్ ఆర్ డిఫరెంట్. అంటే బాడీ స్ట్రక్చర్ కానివ్వండి అండ్ మగవాళ్ళు వచ్చేసి కొంచెం హార్డ్ బాడీ. ఆడవాళ్ళు వచ్చేసి సాఫ్ట్ టిష్యూస్‌తో ఏర్పడాయి. బట్ మైండ్ సెట్, బ్రెయిన్ పవర్ అన్నీ కూడా సేమ్. హర్ ఐడియాస్ హెల్ప్ షేప్ మోడర్న్ ఫెమినిజం. వోల్లస్టోన్క్రాఫ్ట్ ఏదైతే చెప్పిందో దాంతో మోడర్న్ ఫెమినిజం అయితే ఏర్పడింది. ఏందంటే అన్ని మగవాళ్ళకి సమానం అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఫెమినిజం ఎక్కడ దారి తప్పిపోయిందంటే ఈ అల్టిమేట్‌గా మగాడిని పెళ్లి చేసుకుంటావు కదా! నో, నేను మగాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు. సో, అక్కడ గతి తప్పిందనమాట. ఇది కాస్త ఏం చెప్తామంటే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్సో లేకపోతే యాంటీ నేచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయుధం అయిపోయింది. విమెన్ పెళ్లి చేసుకోవడానికే ఫెమినిజం అన్నట్టుగా. అండ్ మోస్ట్ ఫెమినిస్ట్ ఎవరైతే బయటికొచ్చి చెప్తున్నారో దే సపోర్ట్ ఈ విమెన్ మ్యారేజెస్. లిటరేచర్ ఫ్రమ్ దిస్ పీరియడ్ ఆఫెన్ షోడ్ విమెన్ యాజ్ వీక్ అండ్ డిపెండెంట్ బట్ రైటర్స్ లైక్ వోల్లస్టోన్క్రాఫ్ట్ ఫాట్ టు చేంజ్ దట్ వ్యూ. అండ్ మనకి ఎక్కడైనా గానీ లిటరేచర్‌లో యాక్చువల్‌గా లిటరేచర్ ఎక్కడైనా చూసాం గానీ విమెన్‌ని వీక్‌గా చిత్రీకరించడం జరిగింది. అయితే వోల్లస్టోన్క్రాఫ్ట్ మాత్రం ఏందంటే విమెన్‌ని అట్లా చేయడం కుదరదు, అట్లా చూపించకూడదు. అండ్ ఆమె కూడా సేమ్. సాఫ్ట్‌వేర్స్ ఆర్ సేమ్. బ్రెయిన్ పవర్ ఇయన్నీ కూడా, అన్నీ కూడా సేమ్. అయితే యాజ్ సిమెట్రికల్లీ సేమ్ అంటే మనం చెప్పలేం గానీ బట్ ఏదైతే సైకలాజికల్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే ఇంటెలెక్చువల్ లెవెల్స్ కానివ్వండి, సేమ్ అనేటటువంటి అభిప్రాయాన్ని వోల్లస్టోన్క్రాఫ్ట్ తెలియజేయడం జరిగింది. పీరియాడికల్ ఎస్సే బికేమ్ పాపులర్ ఇన్ 18th సెంచరీ. న్యూస్ పేపర్స్ ఇయన్నీ వచ్చినాయి. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్. ఈ పీరియాడికల్ ఎస్సే అంటే ఏం లేదండి. ఒకదాన్ని ముక్కలుగా ప్రచురితం అవుతూ ఉంటుంది. మనకు కొన్ని కథలుంటాయి. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఇలాంటి వాళ్ళు రాస్తూ ఉంటారు. డేగరెక్కల చప్పుడని మ్యాగజైన్‌లో ఒక కథ ఒక్కొక్క వారం ఒక్కొక్క భాగం, ఒక్కొక్క చాప్టర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటిదే అనమాట. రైటర్స్ లైక్ జోసెఫ్ ఎడిసన్, రిచర్డ్ స్టీల్ యూజ్డ్ ఎస్సేస్ టు డిస్కస్ డైలీ లైఫ్, మేనర్స్, మొరాలిటీ. ఎస్సేస్ కూడా రావడం జరిగింది. వాటితో డైలీ లైఫ్ వాటిని ఇప్పుడు దాకా
ఏదైనా చదువుతున్నాడంటే పోయెట్రీ చదువుతున్నాడంతే. లేదా నాటకం చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. నిజ జీవితం గురించి 'స్పెక్టేటర్' గానివ్వండి, 'టాట్లర్' గానివ్వండి, ఇవన్నీ న్యూస్ పేపర్ పీరియాడికల్స్ అనమాట. ఇవి ఎడ్యుకేట్ చేసినియి రీడర్స్‌ని. ఎస్సెస్ లైక్ 'స్పెక్టేటర్స్' అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆఫ్ ద క్లబ్ ఇంట్రడ్యూస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లైక్ సర్ రోజర్ డి కోవర్లీ రిప్రజెంటింగ్ డిఫరెంట్ సోషల్ యాటిట్యూడ్స్. రకరకాల వ్యక్తుల్ని పరిచయం చేయడం, వాళ్ళ అనుభవాల్ని పరిచయం చేయడం అనేది ఈ పీరియాడికల్ ఎస్సేస్ ద్వారా జరిగింది. ఈ ఎస్సేస్ ఎక్కడ ప్రచురితమయ్యాయంటే పేపర్స్‌లో, న్యూస్ పేపర్స్‌లో. దీస్ ఎస్సేస్ ఇన్‌ఫ్లుయెన్స్ మోడర్న్ జర్నలిజం అండ్ ఎస్సే రైటింగ్ బై మిక్సింగ్ స్టోరీ టెల్లింగ్ విత్ సీరియస్ డిస్కషన్. కాబట్టి ఏదైనా ఎడిటోరియల్స్ ఏదైనా రాయాలన్నా కూడా ఇవి ఇక్కడి నుంచే మనవి స్టార్ట్ అయింది. దే హెల్ప్ షేప్ పబ్లిక్ ఒపీనియన్, ఎంకరేజ్ పీపుల్ టు థింక్ క్రిటికల్లీ అబౌట్ సొసైటీ. పర్స్యూయేసివ్‌గా రాయడం అంటే నచ్చజెప్పడం. ఇవన్నీ ఈ పీరియాడికల్ ఎస్సేస్‌తో జరిగాయనమాట. ఇదండి టోటల్‌గా వచ్చేసి పేపర్ 4కి సంబంధించి మనం ఏదైతే చూసామో టోటల్‌గా ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ డ్రామా ఇన్ 17థ్, 18థ్ సెంచరీలో యూనిట్ 1 ఇది. మిగతావి వచ్చేసి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్‌లో. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.